మీ ద్వారా ప్రజలందరికీ కొన్ని విషయాలు తెలియాలని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటి భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు, అలాగే ఏదో తూతూ చేస్తుంటారు, చేసేస్తూ ఉంటారు, అలా జరిగిపోతూ వస్తూ ఉన్నారు. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం రేపు 23వ తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామంలో సమస్యలు తెలుసుకోవాలా అన్న దాన్ని ప్రధాన అంశంగా పెట్టుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉంది. ఎన్ఆర్జీసీ ఉపాధి హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుందా లేదా, అది ఎట్లా జరుగుతూ ఉంది, మరి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కరించవచ్చు, శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు అయితే తాత్కాలిక సమస్యలు, ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ జరుగుతుంది. సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో, అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చి సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ఏంటి, ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే ఏంటి, ఎందుకంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా వారు చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ, పోషకాహారాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతున్న వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని, ఎప్పుడో తీసుకున్నట్టు నిర్ణయం అది. దాంట్లో పోషక పదార్థాలు కూడా అవుతాయి. మన వాళ్ళు చాలామంది ప్లాస్టిక్ బియ్యం బయట తేలిపోతున్నాయి అంటుంటారు. ప్లాస్టిక్ బియ్యం దాన్ని పోషక పదార్థాలతో ఉంటుంది. ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు, లక్షల టన్నులు ఈ పోషక పదార్థాన్ని విదేశాలకు ఎగుమతి చేసేస్తూ ఉన్నాడు. దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకుని వెళ్తుంటే పద్మనాభరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఉత్తరాలు రాయడు, ఉత్తరం రాశాడు దొంగ, బియ్యం దొంగ. ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే, ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతూ ఉన్నారట. ఈ పోర్టులో నుంచి బయటికి షిప్పులు రావట్లేదట. దీనివల్ల పోర్టు దెబ్బతినేస్తుందంట. అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా దొంగసరికి వెళ్ళాలన్నా, దొంగసరికి రావాలన్నా, ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా, పోర్టుల ద్వారా వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలా, కాలినట్టు కూడా వెళ్ళదు కదా. ఈ రెండు ఇట్ల మీద వెళ్తాం. ప్రభుత్వం అన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్లో చేస్తూ ఉంటుంది. ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు. కానీ మరి దొంగలు కూడా వచ్చేసి దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతూ ఉన్నారు. మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్కరి సంగతి డీజిల్ అవుతా ఉన్నాం. ఇవాళ త్వరగా మొత్తం లేఅవుట్లు అనేది మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లు అనేది తీసి, ఎందుకంటే మహానగరాన్ని నిర్మిందామని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅవుట్లు చేసేసి చండాలం చేసేసి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అయ్యి మన పక్కన ఉన్నాడంటే
మన శుభ్రమైన బ్రహ్మాండమైన లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటా అంటే మీరు లేఅవుట్ కబ్జాలు చేసుకుంటాం. ఇక బియ్యం సంగతి గెలుతులోకి ఏం చెప్తున్నాడు, చచ్చరిచంద్రులాగా నాకు మిల్లులు లేవు, వ్యాపారం లేదు. మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు దానికి సివిల్ సప్లైస్కి ఎందుకు, మీ తమ్ముడు దీనికైతే అంతకుముందు మీ బాబు రైస్ మిల్లుకి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎందుకు, ఇప్పుడు మీ తమ్ముడు రైస్ మిల్లు అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎందుకు అంటే రోడ్డు పోయి ఎవరన్నా తీసుకొచ్చి రైస్ మిల్లు ప్రెసిడెంట్లు వేసి చేస్తారండి. ఎందుకు మిల్లులు లేవట, వ్యాపారం లేదట. మొత్తం టోటల్గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది చంద్రశేఖర్ రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రంగా కాదు, ఒక్క బియ్యం ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి చెత్త చెదారం ఆయిల్ ఎన్ని రకాల గంజాయి ఏం జరగాలో అన్నీ జరిగాయి. అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలకు నిజస్వరూపు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి 50,000 చిల్లర మా 56,000 చిల్లరతో మెజార్టీతోటి మా కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది. కోట్లు ఖర్చు పెట్టారు, బెదిరించారు, రకరకాలు ఎన్నో వర్గాలను బెదిరించారు, ఇన్ని రకాలుగా చేస్తే 56 నిన్ను తరివేశారు ఓట్లు వచ్చి. కోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే నీకెందుకు కంగారు, నీకు వ్యాపారాలు లేవు కదా, నీకు రైస్ మిల్లు లేవు కదా, నువ్వు గాంధీవాదివా, దేశభక్తి గలవాడువా, వ్యాపారస్తులు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా, ఎవరైనా వ్యాపారం చేయించావా 5 సంవత్సరాలు నువ్వు తప్ప, ఎవరినైనా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరినైనా ఏ వ్యాపారంలో చేయిస్తావా? కోర్టులో మంచి నీళ్ళ దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు. ఏ కంపెనీ కావాలని మరి నీ నీరే ఇవ్వాలా, నీ మనిషే ఉండాలా, నీ వ్యవహారం ఉండాలా. ఇతో పాటు ఆ తోట కన్నబాబు ఒకడు ఇద్దరు కలిసి దోషు తిన్నారు. ఈవేళ నాదెండ్ల మనోహర్ గారు పీడబ్ల్యూ చెక్ చేయడానికి వస్తే రెండో రోజు ఇచ్చే రెండో రోజే పోర్టు తడిపోయిందా, ఎస్ఎస్ వెళ్ళిపోయాట, ఎస్ఎస్ వెళ్ళిపోతున్నాయి, పోర్టు తడిపోయింది, ఇంకేది పని చేయదు, ఇంకా అంత నాశనం అయిపోయిందంటే వీళ్ళు దొంగ బియ్యం పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టిక ఆహారాన్ని తీసుకెళ్ళి విదేశాలకి అమ్మేస్తున్నారు. నేను దేశద్రోహి కింద నేను అయితే చిత్రీకరిస్తూ అవుతాను. మీరు ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రజలు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏదో 8 రూపాయలకి 7 రూపాయలకి ఎవడో వస్తున్నాడు బియ్యం అమ్మేస్తున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పదార్థాలు ఇస్తూ ఉంటుంటే ఈ దొంగలు చేతిలో పెడతా ఉన్నారు మీరు. ఈ దొంగలు దీన్ని మీరు అమ్ముతున్న ఈ 8 రూపాయలు 200 రూపాయలకి 300 రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తూ ఉన్నారు. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన దూరపూడి కుటుంబం కాదా? ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టుకి పరువు అంటూ ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన దూరపూడి కుటుంబం కాదా? ఇవాళ నాకు పోటు ఆగిపోతుంది. నాదెండ్ల మనోహర్ ఇలా చేసాడు అలా చేసాడు అంటే నాదెండ్ల మనోహర్ గారికి దొరికిన 70,000 టన్నుల చిల్లరే పీడిఎఫ్ బియ్యం కాదా? అంటే ప్రభుత్వం 70,000లోనే 27,000 57,000 కదా, 57,000 57,000లో 26,000 ఎంతో పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేసిన మిల్లుల మేరకు అప్పటికే దొంగలు సర్దేసుకున్నారు. ఎక్కడికక్కడ రాత్రి తెల్లరాత్రులు సర్దేసుకున్నారు. ద్వారపూడి గోడౌన్స్, మండపేట గోడౌన్స్ అన్ని రాత్రి టార్చ్ లైట్ వేసుకుని వెళ్తే అక్కడక్కడ బియ్యం కారు నాన్న వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి. అవి చెక్ చేస్తుంటే ఈవేళ కోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే కోర్టుని నాశనం చేస్తారు, అయిపోయింది పోయిందన్నారు. ఇంకేం కంగారు పడకండి, కోర్టు ఎప్పటికీ నాశనం అవ్వదు. కోర్టుని ఎలా నిలబెట్టాలో తెలుసు, కోర్టులోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు, మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు, మేము చేస్తాం. కానీ ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా ఉంటాయి. మళ్ళా ఎక్కడైనా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చిన పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో యాంకర్గా ఎలా తీసేస్తాం. అది బట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తాను. నెక్స్ట్
ఒకటైతే ఖచ్చితంగా నాదన్ మనోహర్ గారు అయితే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో వదిలే పని లేదు. ప్రతి వారం 10 రోజులు ఒకసారి నేను వస్తా, దీన్ని సరి చేసేదాకా నేను ఇక్కడ కంటిన్యూగా వస్తా అని చెప్తా ఉన్నారు. పీడిఎస్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడో కూడా తప్పించుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరో 2 చెక్ పోస్టులు కూడా వస్తాయని చెప్తా ఉన్నాను. మరో 2 చెక్ పోస్టులు కూడా త్వరలో వస్తాయి. కానీ ఎప్పుడులాగా కోర్టుకి మటుకు రవాణా కొనసాగుతుంది. ఆ ఫెసిలిటీస్ కలగజేస్తాం. కోర్టుకి మటుకు జెన్యూన్గా రవాణా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద బందోబస్తు ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోర్టు 24 గంటలు రవాణా మటుకు అది మేము చేయగలం, మేము చేసి చూపిస్తాం. అది దొంగ వ్యాపారం దయచేసి అందరూ ఏనండి, దొంగ వ్యాపారం చేసేవాడు భయపడడం తప్పే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ లేబర్ బ్యాచ్లు కానీ ఎవ్వరూ కూడా మీరు ఎవరో భయపడక్కర్లేదు. మీ అందరికీ ఉపాధి ఉంటుంది, పోర్టు రన్ అవుతుంది, పోర్టుని మేము రన్ చేస్తాం. ఈ ఉత్తరాలకి భయపెట్టి నేను ఏదో మళ్ళా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్లు మళ్ళీ పెట్టి ఏదో చేద్దామని చెప్పేసి అలవాటు చేసి ఇంకా భ్రమల్లో ఉండొద్దు. నీ మీద ఇంకా నీవు చూడలేదని అనుకుంటున్నామేమో, అన్నీ గమనిస్తూ ఉన్నాం. చూసి టైం దగ్గరికి వచ్చింది, దగ్గర పడ్డది బాగా. నువ్వు ఇంకా మరింత ఉత్తరాలు రాసి మరీ దగ్గర తెచ్చుకుంటే ప్రజలకు కూడా నీ సంగతి తెలియాలి కదా అని సంగతి ఇవాళ చెప్తున్నాం. ప్రతి గ్రామ సభలో రేపు ఎవరు చేస్తాం ఈ బియ్యం గురించి, ప్రభుత్వం ఇతర పోషక ఆహారం గురించి ప్రతి గ్రామ సభలో ప్రతి ఊళ్ళో చెప్తాం. ఇక్కడి నుంచి నువ్వు పీడిఎఫ్ బియ్యం మీరు ఎలాగ వసూలు చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మేము చూద్దాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. అదే చెప్తున్నా కదా, అదే ఒక చెక్ పోస్ట్ పెడితే భయం ఎందుకు అన్నాడు. వ్యాపారం వేసేయని వాడికి భయం ఎందుకు, అతనికి ఎందుకు భయం? వ్యాపారం చేయలేకపోయినా అంత పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ అన్నారుగా, పబ్లిక్ బయట పొమ్మన్నారు కదా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు నేను భయపడాలా? నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు తోరంగి నడకుదురు పెరుగుదురు అక్కడి నుంచి పెద్ద ఎత్తున లేకపోతున్నారు, వాళ్ళకి పని లేకుండా పోతున్నాం. నేను భయపడాలా? నా కాన్స్టిట్యూన్సీలో పని లేకుండా పోతున్నందుకు. కానీ ఒక్కొక్కసారి ఒక దొంగలు పట్టుకోవాలనుకుంటే పరిగెట్టేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే ఆయన పక్కన నెట్టుతాం, దొంగలు పట్టుకుంటాం. ఆ నెట్టేస్తే ఇతను మనం ఇతని మీద కోపం నెట్టేసినట్ట కాదు కదా. అన్నీ చక్కదిప్పుతాయి, పరిస్థితులు అన్నీ చక్కదిప్పుతాయి. మాకేంటంటే ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం అయిపోయిన తర్వాత శిథిలాలతో ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ మాకు అప్పచెప్పారు. ఆ శిథిలాలు ఇంకా శిథిలాలు తీసి దశలో ఉన్నాం. 2 నెలలు అయింది శిథిలాలు తీసి దశలో ఉన్నాం. నిర్మాణం ఎలా చేపడతాం అన్నది మీరు చూద్దరు కానీ, కాకినాడ రూరల్లోనే చూద్దరు కానీ ఒక 5 నెలలు 6 నెలల్లో కరెక్ట్గా ఎంత ఏం పడుతుందండి. శిథిలాలు ఎన్ని ఉన్నాయో, శిథిలాలు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయో, ఏమున్నాయో అన్ని తీసిన తర్వాత ఖచ్చితంగా మీకు. అందరికీ నమస్కారం.